ఓం నమో నారాయణాయ. శ్రీమన్నారాయణీయం. నారాయణ భట్టతిరి రచన. 23వ దశకం ప్రారంభం. చిత్రకేతుడి ఉపాఖ్యానం ఈ దశకంలో కలదు. ప్రాచేతసస్తు భగవన్న పరోహి దక్షః త్వత్సేవనం వ్యధిత సర్గ వివృద్ధి కామః ఆవిర్బభూవిధ తదా లసదష్టబాహుః తస్మై వరం దదిథతాం చ వధూమసిగ్నీం. ప్రాచేతుసలకి దక్షుడు అనే కుమారుడున్నాడు. అతడు బ్రహ్మదేవుడి పుత్రుడైన దక్షుడు కాదు, వేరొకడు. ఆయన సంతానం కోసం నిన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించాడు. అతడి తపస్సుకు మెచ్చి 8 చేతులతో ప్రత్యక్షమైన నీవు అసిగ్ని అనే స్త్రీని అతడికి భార్యగా ప్రసాదించి సంతాన ప్రాప్తి వరాన్ని కూడా అనుగ్రహించావు. తస్యాత్మజాస్త్వయుతమీశా పునఃసహస్రం శ్రీనారదస్య వచసా తవ మార్గమాపుః నైకృతవాసమృషయే సముమోచ శాపం భక్తోత్తమస్త్వనృషిరనుగ్రహమేవ మేనే. నీ వరప్రభావంతో దక్షుడికి అసిగ్ని ద్వారా 11,000 మంది పుత్రులు జన్మించారు. వారందరినీ పిలిచి దక్షుడు జనాభివృద్ధి చేయండని ఆజ్ఞాపించగా సంతానం కోసం అందరూ తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు నారద మహర్షి వచ్చి వారికి ఉపదేశం చేయగా వారంతా సంతానం కోసం కాకుండా పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలని నిన్ను ధ్యానించసాగారు. ఆ విధంగా తన పుత్రులు సంతానాభివృద్ధి చేయకపోవటానికి కారణం నారదుడని తెలుసుకుని దక్షుడు కోపంతో ఒక్కచోట స్థిరంగా ఉండకుండా సంచరించమని నారదుణ్ణి శపించాడు. భక్తోత్తముడైన నారదుడు ఆ శాపాన్ని విని అది తనకి లభించిన గొప్ప వరంగా భావించాడు స్వామి. షష్ట్యా తతో దుహితృభిసృజత కులౌఘాన్ ద్రౌహిత్రసూనురధతస్య స విశ్వరూపః త్వత్తోత్రవర్మితమజాపయదింద్రమాజౌ దేవా త్వదీయ మహిమా ఖలు సర్వజైత్రః. ఆ తరువాత దక్షుడు కుమార్తెలైన అదితి వంటి 60 మంది స్త్రీల ద్వారా చరాచర సృష్టి జరిగింది. అదితి కుమారుడైన త్వష్ట ప్రజాపతికి అతడి భార్య రచనకు విశ్వరూపుడనేవాడు జన్మించాడు. అతడు నీ దివ్య నారాయణ కవచ స్తోత్రాన్ని ఇంద్రుడికి ఉపదేశించాడు. ఆ దివ్య కవచాన్ని పఠించిన ఇంద్రుడికి అసురులతో చేసిన యుద్ధంలో విజయం లభించింది. దేవా, నీ అనుగ్రహం ఉంటే జనులందరికీ విజయాలు లభిస్తాయి కదా. ప్రాక్సూరసేన విషయే కిల చిత్రకేతుః పుత్రాగ్రహీ నృపతిరంగిరస ప్రభావాత్ లబ్ధ్వైకపుత్రమథ తత్ర హతే సపత్నీసం ఘైరముహ్యదవసస్తవ మాయయాసౌ. పూర్వం చిత్రకేతుడనే మహారాజు సూరసేన రాజ్యాన్ని పాలించసాగాడు. అతడికి చాలా కాలం సంతానం కలగలేదు. చివరికి అంగీరసుడనే మహర్షి అనుగ్రహంతో ఒక పుత్రుడు జన్మించాడు. అయితే అసూయతో చిత్రకేతుడు ఇతరి భార్యలు ఆ బాలుణ్ణి చంపేశారు. తన కుమారుడి మరణంతో చిత్రకేతుడు ఎంతో వేదన చెంది నీ మాయతో మనోనిగ్రహాన్ని కోల్పోయాడు. తన్నారదస్తు సమమంగీరసా దయాళుః సంప్రాప్య తావదుపదర్శ సుతస్య జీవం కస్యాస్మి పుత్ర ఇతి తస్య గిరా విమోహం త్వా తదచ్చన విధౌ
నృపతిం న్యయుంక్త. ఆ సమయంలో ఎంతో దయామయుడైన నారదుడు అంగీరస మహర్షిని వెంటబెట్టుకొని చిత్రకేతుడి దగ్గరకు వచ్చాడు. చిత్రకేతుడు ఎంతో పుత్ర వ్యామోహంలో ఉండటాన్ని చూసి బాధపడి వెంటనే చనిపోయిన అతడి కుమారుడి ఆత్మని అక్కడికి రప్పించాడు. వచ్చిన ఆత్మ చిత్రకేతుడితో నేనెవరి పుత్రుడిని అని ప్రశ్నించగా చిత్రకేతుడికి జ్ఞానోదయమై మోహాన్ని వదిలేసి పరంధాముడవైన నిన్నే ఉపాసించసాగాడు. అతడికి జ్ఞానోదయం నీ భక్తుడైన నారద మహర్షి అనుగ్రహంతోనే కలిగింది ప్రభు. స్తోత్రం చ మంత్రమపి నారదతోథ లబ్ధ్వా తోషాయ శేషవపుషో నను తే తపస్యన్. విద్యాధరాధిపతితాం సహి సప్తరాత్రే లబ్ధ్వాప్యకుంఠమతిరన్వభజద్భవంతం. జ్ఞానోదయమైన చిత్రకేతుడికి నారద మహర్షి నీ దివ్య స్తోత్రాన్ని మంత్రాన్ని ఉపదేశించాడు. వాటిని స్వీకరించిన అతడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆదిశేషుడి రూపంలో ఉన్న నిన్ను ఉపాసిస్తూ కేవలం 7 రాత్రులలో విద్యాధర గణాలకి అధిపతి అయ్యాడు. అంత గొప్ప పదవి పొందిన తరువాత కూడా ఏకాగ్రతతో నిన్నే ఆరాధించసాగాడు చిత్రకేతుడు. తస్మై మృణాలధవలేన సహస్రతృష్ణారూపేణ వర్తనుతి సిద్ధగణావృతేన ప్రాదుర్భవన్న చిరతోనుతి విప్రసన్నో దత్వాత్మతత్వమనుగృహ్య తిరోదదాథ. ఆ విధంగా చిత్రకేతుడు చేస్తున్న ఉపాసనకి సంతోషించిన నీవు తెల్లని పద్మనాళాలలాగా ప్రకాశిస్తున్న 1000 పడగలతో సిద్ధులు మునులు మహర్షులు నీ చుట్టూ చేరి భక్తిగా నమస్కరించి స్తోత్రాలు చేస్తుండగా అతడి ముందు ప్రత్యక్షమయ్యావు. వారి స్తుతులకి సంతోషించి చిత్రకేతుడికి ఆత్మతత్వాన్ని ప్రసాదించి అంతర్ధానమయ్యావు. త్వద్భక్తమౌళిరథసోపి చ లక్షలక్షం వర్షాని హర్షులమనా భువనేషు కామం సంగాపయన్ గుణగణం తవ సుందరీభిః సంగాతిరేకరహితో లలితం చచార. స్వామి, నీ భక్తులలో గొప్పవాడైన చిత్రకేతుడు ఎంతో ఆనందంతో నీ దివ్య గుణగణాలని గాథల్ని కీర్తిస్తూ సుందరమైన విద్యాధర స్త్రీలతో కలిసి ఉన్నప్పటికీ వారి మీద ఎలాంటి వ్యామోహాన్ని పొందకుండా లక్షల కోట్ల సంవత్సరాలు భూమండలమంతా సంచరించాడు, అంటే పాలించాడు. అత్యంత సంగ విలయాయ భవత్ ప్రణున్నో నూనం స రౌప్యగిరిమాప్య మహత్సమాజే నిస్సంకమంకృతవల్లభమంగజారిం తం శంకరం పరిహసన్ను మయాభిసేపే. కొన్నాళ్ళకి చిత్రకేతుడు సంపూర్ణ వైరాగ్యాన్ని పొంది నీ ప్రేరణతో కైలాస పర్వతానికి వెళ్ళాడు. అక్కడ సకల దేవతలు మహర్షులు మునులు సేవిస్తుండగా ఎలాంటి సంకోచం లేకుండా పార్వతీదేవి ఒడిలో కూర్చున్న శివుణ్ణి చూచి గట్టిగా నవ్వాడు. అది విని పార్వతీదేవికి ఎంతో కోపం వచ్చి చిత్రకేతుడిని శపించింది. నిస్సంభ్రమస్త్వయమయాచిత శాపమోక్షో వృత్రాసురత్వముపగమ్య సురేంద్రయోధీ భక్త్వాత్మతత్వకథనైః సమరే విచిత్రం శత్రోరపి భ్రమమపాస్య గతపదంతే. నీ పాదాల మీద భక్తి ప్రపత్తులు అమితంగా ఉన్న చిత్రకేతుడు
పార్వతీదేవి శాపానికి ఏమాత్రం చలించలేదు. శాప విమోచన కావాలని కూడా ప్రార్థించలేదు. అతడు మరుజన్మలో వృత్రాసురుడిగా జన్మించి ఇంద్రుడితో యుద్ధం చేస్తూ అతడి ఆత్మతత్వాన్ని తెలియజేశాడు. ఈ విధంగా తన శత్రువైన ఇంద్రుడి మోహాన్ని పోగొట్టి చివరికి నీ దివ్యధామాన్ని చేరాడు. ఇది ఎంత విచిత్రం ప్రభు! త్వత్సేవనేన దితిరింద్రవధోచ్యతాపితాన్ ప్రచ్యుతేంద్ర సుహృదో మరుతోభిలేభే దుష్టాశయోపి శుభదైవ భవిన్నిషేవా తత్తాదృశస్త్వమవ మాం పవనాలయేష. స్వామి, ఇంద్రుణ్ణి సంహరించాలనే కోరికతో దితి నిన్ను ఉపాసించింది. ఆమెకు జన్మించిన మరుత్తులు మాత్రం ఇంద్రుడితో విరోధం లేకుండా అతడికి స్నేహితులయ్యారు. అలా చెడ్డ బుద్ధితో నిన్ను సేవించిన వారికి శుభాలే జరుగుతాయి కదా. అలా అందరికీ శుభాలు కలిగించే గురువాయూర్పురాధీశ, నన్ను కాపాడు స్వామి. 23వ దశకం సమాప్తం. 24వ దశకం సప్తమ స్కంద పరిచ్ఛేదం. ప్రహ్లాదుడి చరిత్ర, నృసింహుడి ఆవిర్భావం ఈ స్కందంలో కలదు. హిరణ్యాక్షే పౌత్రి ప్రవర వపుషా దేవా భవతా హతే శోక క్రోధ క్లపిత ధృతిరేతసస్య సహజః హిరణ్య ప్రారంభః కసిపురమరారాతి సదసి ప్రతిజ్ఞామాతేనే తవ కిల వధార్థం మురరిపో. రారి, పూర్వం నీవు యజ్ఞవరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించావు. అందువల్ల అతడి సోదరుడైన హిరణ్యకశిపుడికి ఎంతో బాధ, కోపం కలిగి నిన్ను సంహరిస్తానని రాక్షసులందరూ సమావేశమైన సభలో ప్రతిజ్ఞ చేశాడు. విధాతారం ఘోరం సఖలు తపసిత్వానచిరతః పురస్సాక్షాత్కుర్వన్ సురనరమృగాద్యైరనిధనం వరం లబ్ధ్వా దృప్తో జగదిహ భవన్నాయకమిదం పరిక్షుందనింద్రాదహరతదివం త్వమగణయన్. తన ప్రతిజ్ఞ నెరవేరటం కోసం హిరణ్యకశిపుడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై అతడు కోరుకున్నట్టుగా దేవతలు, మానవులు, పశుపక్ష్యాదులు, మృగాలు వంటి వాటి వల్ల మరణం లేకుండా వరాన్ని ప్రసాదించాడు. ఇలా గొప్ప వరాన్ని పొందిన గర్వంతో ఆ హిరణ్యకశిపుడు నీ నాయకత్వంలో ఉన్న భువనాలన్నింటినీ బాధలకు గురి చేస్తూ నిన్ను ఏమాత్రం లెక్క చేయకుండా ఇంద్రుడి నుంచి స్వర్గాన్ని లాక్కున్నాడు. నిహంతుం త్వాం భూయస్తవ పదమవాప్తస్య చరిపో బహి దృష్టేరంతర్గధిత హృదయే సూక్ష్మవపుషా నదన్నుచ్చైస్తత్రాప్యఖిల భువనాంతే చ మృగయన్ భియా యాతం మత్వా సఖలు జితకాశీ నివవృతే. ఆ తరువాత వరగర్వంతో హిరణ్యకశిపుడు నిన్ను చంపాలని 14 లోకాలు వెతికినప్పటికీ నీ ఆచూకీ తెలుసుకోలేకపోయాడు. నీ మీద శత్రుభావంతో ఉన్న ఆ హిరణ్యకశిపుడి హృదయంలో సూక్ష్మ రూపంతో నీవు ప్రవేశించావు. ఇక బయట ఎక్కడా నీవు కనబడకపోయేసరికి భయంతో పారిపోయావని భావించి తాను విజేతనని గర్వంతో అట్టహాసం చేస్తూ వెనుదిరిగాడు హిరణ్యకశిపుడు. తతోస్య ప్రహ్లాదః సమజనిసుతో గర్భవసతౌ మునేర్విణాపాణేరధిగత భవద్భక్తి మహిమా స వై జాత్యాదైత్యశిశురపి సమేత్య త్వయి రతిం గతస్త్వద్భక్తానాం వరద
పరమోదాహరణతాం. వరదా, అలాంటి దుష్ట హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడనే కుమారుడు జన్మించాడు. ఆ బాలుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారద మునీంద్రుడి వల్ల నీ భక్తి మహిమను ఆకళింపు చేసుకున్నాడు. ప్రహ్లాదుడు పుట్టుకతో రాక్షస జాతికి చెందినవాడైనప్పటికీ చిన్నతనంలోనే నీ భక్తులలో గొప్పవాడిగా ప్రఖ్యాతిగాంచాడు. సురారీణాం హాస్యం తవ చరణదాస్యం నిజసుతే సదృష్ట్యా దుష్టాత్మా గురుభిరసి శిక్షచ్చిరమముం గురుప్రోక్తం చాసావిదమిదమప్రద్రాయ దృఢమిత్యపాకుర్వన్ సర్వం తవ చరణ భక్త్వైవ వృధే. దుష్టాత్ముడైన ఆ హిరణ్యకశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుడు నీ భక్తుడుగా మారిపోవటం చూచి తోటి రాక్షసలోకంలో తాను అపహాస్యం పాలవుతానని భావించాడు. వెంటనే ప్రహ్లాదుణ్ణి గురువుల దగ్గర విద్యాభ్యాసానికి పంపించాడు. కానీ ప్రహ్లాదుడు తన గురువులు బోధించే విద్య మంచిది కాదని గ్రహించి నీ పాదసేవ చాలా గొప్పదని భావించాడు. అధీతేషు శ్రేష్టం కిమితి పరిపృష్టే ధతనయే భవద్భక్తిం వర్యామభిగదతి పర్యాకులధృతిః గురుభ్యో రోషిత్వా సహజమతిరస్యేత్యభివిదన్వతో పాయానస్మిన్ వ్యతనుత భవత్పాద శరణే. తన కుమారుడు ప్రహ్లాదుణ్ణి ఒకనాడు పిలిపించి, గురుకులంలో ఏ విద్యలు నేర్చుకున్నావు? అందులో నీకు ఏది గొప్పదిగా తోచింది అని ప్రశ్నించాడు హిరణ్యకశిపుడు. దానికి శ్రీహరిపాదసేవే అన్నింటికన్నా గొప్పదని సమాధానమిచ్చాడు ప్రహ్లాదుడు. అది విని కోపంతో గురువుల్ని పిలవగా వారు నీ కుమారుడికి ఈ బుద్ధి సహజంగానే అబ్బిందని చెప్పారు. అది విని హిరణ్యకశిపుడు నీ పాద శరణాగతుడైన ప్రహ్లాదుడిని చంపాలని ఎంతో ప్రయత్నించాడు స్వామి. సశూలైరావిత్త సుబహుమతితో దిగ్గజగణై మహా సర్పైతష్టోప్యనగశనగారహార విదుతః గిరీంద్రావక్షిప్తోప్యహః పరమాత్మన్నయి విభో త్వయిన్యస్తాత్మత్వాన్ కిమపి న నిపీడామభజత. పరంధామ, హిరణ్యకశిపుడి సేవకులు ప్రహ్లాదుణ్ణి శూలాలతో పొడిచారు, దిగ్గజాల లాంటి ఏనుగులతో తొక్కించారు, మహాసర్పాలతో కరిపించారు, ఏమాత్రం ఆహారం పెట్టగా హింసించారు, విషాన్ని తినిపించారు. చివరికి ఎత్తైన పర్వతాల మీద నుండి క్రిందికి తోసేశారు. ఈ విధంగా ఎన్ని హింసలు పెట్టినప్పటికీ అతడి మనస్సంతా నీ మీదే లగ్నమై ఉండటంతో ఎలాంటి బాధలు ప్రహ్లాదుడికి కలగలేదు ప్రభు. తతశంకావిష్టః స పునరతి దుష్టోస్య జనకో గురుక్త్యా తగ్దేహే కిల వరుణ పాశైస్తమరుణత్ గురుశ్చాసాన్నిధ్యే స పునరనుగాన్ దైత్యతనయాన్ భవద్భక్తేస్తత్వం పరమమపి విజ్ఞానమసితం. ఆ విధంగా రాక్షసులందరూ ఎన్నో రకాలుగా హింసలు పెట్టినప్పటికీ అవన్నీ నిష్ప్రయోజనమైపోవటంతో హిరణ్యకశిపుడికి అవమానం కలిగింది. చివరికి గురుకులంలో ఉన్న ప్రహ్లాదుణ్ణి వరుణ పాశాలతో బంధించాడు. అయినా లెక్క చేయక గురువుల ఆశ్రమంలో లేని సమయంలో రాక్షస బాలురికి పరమ విజ్ఞానదాయకమైన నీ భక్తి తత్వాన్ని ఉపదేశించాడు ప్రహ్లాదుడు. పితా శృణ్వన్ బాల ప్రకరమఖిలం త్వత్స్తుతి పరం రుషాంద ప్రాహైనం కులహతక కస్తే బలమితి
బలం మే వైకుంఠస్తవ జగతాం చాపి సబలం సయేవ త్రైలోక్యం సకలమితి ధీరోయమగదీర్. స్వామి, అక్కడ గురుకులంలో ప్రహ్లాదుడు అందరికీ నీ భక్తి తత్వాన్ని ప్రబోధిస్తున్నాడన్న వార్త హిరణ్యకశిపుడికి తెలిసింది. వెంటనే అతన్ని ఇంటికి పిలిచి, ఓ కులనాశక, నీకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆగ్రహంగా ప్రశ్నించాడు. అది విని వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు, నాకు నీకే కాదు సకల జగత్తుకి ఆయనే బలం, ఆయనే సకల లోక స్వరూపుడు కూడా అని ఎంతో ధైర్యంగా సమాధానమిచ్చాడు ప్రహ్లాదుడు. అరే క్యాసౌ సకల జగదాత్మా హరిరితి ప్రభింతే స్మస్తంభం చలితకరవాలో దితిసుతః అత పశ్చాద్విష్ణో నహి వదితుమీసోస్మి సహసా కృపాత్మన్ విశ్వాత్మన్ పవన పునవాసిన్ మృడయమాం. ఓరి ప్రహ్లాద, సకల జగత్తుకి ప్రభు అని నీవు చెబుతున్న నారాయణుడు ఇక్కడున్నాడా, అక్కడున్నాడా, ఎక్కడున్నాడో చూపించు అని గట్టిగా అరుస్తూ కోపంగా తన చేతిలోని కత్తితో అక్కడున్న స్తంభాన్ని బలంగా కొట్టాడు హిరణ్యకశిపుడు. అలా కొట్టిన మరుక్షణంలో ఏం జరిగిందో నేను వర్ణించలేను విశ్వాత్మ. ఎంతో దయామయుడువైన ఓ గురు పవనపురనాథ, నా బాధల్ని తొలగించి ఆనందాన్ని ప్రసాదించు స్వామి. 24వ దశకం సమాప్తం.